పర్సనల్ లైఫ్‌కొస్తే ఆ! మీ మ్యారేజ్ కూడా ఒక లవ్ మ్యారేజ్ అని మేము అవును. విన్నాము. అవును. అండ్ అది కూడా వచ్చేసి వైఎస్ రాజశేఖర రెడ్డి వాళ్ళ ఫ్యామిలీ అమ్మాయిని లవ్ చేసి ఆహాహా! పెళ్లి కాదు. 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 చేసుకున్నారు అన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వాళ్ళొచ్చేసి మా మామగారోళ్ళకి బాగా ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగనమాట. ఓకే. మా మామగారు సీఎం బలరామిరెడ్డి గారు. ఆయన కడప ఎక్స్ జిల్లా పరిషత్ చైర్మన్. ఓకే. 2 టర్మ్స్. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈయన 2 టర్మ్స్ జెడ్పీ చైర్మన్ అనమాట కడపకి. ఓకే. అంటే మన తులసిరెడ్డి గారు ఉన్నారు గదండీ! తులసిరెడ్డి గారికి ముందు హ్మ్. హ్మ్. 2 టర్మ్స్ జెడ్పీ చైర్మన్ ఆయన. ఓకే. సో, వీళ్ళేంటంటే మన రాజశేఖర రెడ్డి గారు, మన కందుల ఓబుల్ రెడ్డి గారి ఫ్యామిలీస్ వీళ్ళందరూ ఏంటంటే బాగా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనమాట బాగా. ఓకే. సో, అంటే లవ్ మ్యారేజ్ అని లవ్ విన్నాము. లవ్ మ్యారేజ్. అవును. సో వాళ్ళు రెడ్డీస్. మేము హ్మ్. నాన్ రెడ్డీస్ మేము. ఓకే. మేము వీవర్స్ అనమాట. మేము ఓకే. చేనేతలంటారు గదా! ఆ! వీవర్స్ మేము. ఓకే. తొగట వీర క్షత్రియ ఇదనమాట. ఓకే. అంటే క్యాస్ట్ గురించి మాట్లాడకూడదు. ఆ! ఇట్స్ ఓకే. అంటే జనరల్‌గా అప్పట్లో అంటే ఆ టైంలో ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ అంటే అసలు పెద్ద ఇది కదా బాగా అసలు. ఆర్థోడాక్స్ ఫ్యామిలీస్ అండి వాళ్ళు. అసలు లవ్ మ్యారేజెస్ ఇలాంటివన్నీ యాక్సెప్ట్ చేయరనమాట. హ్మ్. అంటే అంత స్ట్రిక్ట్‌గా ఉండేదన్నమాట. అదే జరిగిపోయింది అలాగా. మెడ్రాస్‌లో మా ఇల్లు ఇలా ఉంటే, నేను ఫస్ట్ ఫ్లోర్‌లో ఉండేవాడిని. అదే చెప్పాను కదా! ఇలాగ రామానాయుడు గారి ఇల్లు ఎదురుగా విజయ పిక్చర్స్ భాస్కర్‌రావు గారు ఆహ్, విజయ పిక్చర్స్ భాస్కర్‌రావు గారు పక్కిళ్ళ డయాగనల్‌గా. హ్మ్. నేను ఇప్పుడు మ్యారేజ్ చేసుకున్న అమ్మాయి వాళ్ళ ఇల్లనమాట. ఓకే. బలరామరెడ్డి గారి ఇల్లు. సో, నేను సిట్‌ఔట్‌లోకి రాగానే స్ట్రెయిట్‌గా వాళ్ళ బంగ్లాలో అలా లుక్ కనపడుతుంది. సో, అలాగా పరిచయమై తర్వాత ఒకటేసారి ఎప్పుడు కలవలేదు. హ్మ్. మా 5 ఇయర్స్ లవ్‌లో మేము కలిసిందే లేదు. సరే. ఓన్లీ చూసుకోవడమేనా సార్? అంతే. అది గూడా ఏంటి ఒక 2 మంత్స్‌లో ఎప్పుడైతే తెలిసిపోయిందో వాళ్ళ ఇంట్లో ఖాళీ జేసి ఎళ్ళిపోయారు. హ్మ్. అదే చెప్తారు కదా! 'మూగ మనసులోని' అప్పట్లో సినిమా వచ్చింది మనది 'మూగ మనసులో' 'మూగ ప్రేమ.' మో 5 ఇ ఫోన్స్ గూడా లేవు. ఆ! ఎప్పుడైనా ఫోనొస్తే మాట్లాడాలంతే. అది గూడా నేను ఆ టైంలో ఇంట్లో ఉండాలి. ఓకే. ఉంటే ఫోనొస్తే మాట్లాడాలి. అట్లాగనమాట. సార్ అప్పట్లో చేజ్‌లు ఇయన్నీ ఏమైనా జరిగినాయా సార్? చేసిన మ్యారేజ్ టైంలో అసలు దొరికుంటే మామూలుగా గాదు. హ్మ్. బిలాల్ హోటల్ మటన్ కైమాలాగా కొట్టేసుండేవారు. ఎన్ని సుమ్మోలొచ్చినాయి సార్ అప్పట్లో? మీ ఎనకాల సుమా సుమ్మోలు ఎన్ని చేసి ఉంటారు సార్ ఎంతమంది? మామూలుగా గాదు ఆ టైంలో. అసలు ఒకలాంటి ఇప్పుడు అనుకుంటే భయమేస్తుంది. చాలా భయమేస్తుంది. అసలెంత ఇదంటే ఇప్పుడు నా పిల్లలు ఎవరైనా లవ్ అన్నా గూడా షేక్ ఒస్తదనమాట అసలు. అంటే దాంట్లో నుంచి బతికి బయటికి రావడం అనేది చాలా కష్టమండి. దొరికితే చెప్పాను గదండీ! వాళ్ళెలా అంటే దీనికోసం ఆ టైంలో ఆ కోపంలో ఏం జరుగుతుందో తెలీదు. అవును. బట్ జరిగిపోయింది. మీకట్లా లక్ కలిసుంది. అంటే మీరు పెళ్లి చేసుకున్న విషయం గూడా పేపర్‌లోనే చూసారు వాళ్ళు అనేది నేను అవును. విన్నాను. నేనేం జేశానంటే వెళ్ళిపోతున్నాం ఇద్దరం. దారి మధ్యలోనే వెంటనే నేను ఆలోచిస్తున్నా. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ స్టెప్ ఎక్కడ ఏంటంటే మిస్‌లీడ్ అవ్వకూడదు. మిస్‌లీడ్ అవుతే ఏసేస్తారు. దొరికితే పడిపోద్ది దెబ్బ ఇంకా అన్నట్టుగా ఆ ఇదనేది లోపల ఇదుంది. అంటే అలాంటప్పుడే జాగ్రత్తగా ఉండాలండి. హ్మ్. హ్మ్. సో, ఫస్ట్ ఈ విషయాన్ని తెలిపేయాలి. హ్మ్. ఎందుకంటే ఇంకా షూటింగ్స్ అన్నీ కంప్లీట్ చేసేసాను. ఇంకేది బ్యాలెన్స్ లేవు. బయలుదేరిపోయాము. తరువాత దారి మధ్యలోనే నేను ఆ పెళ్లి చేసుకున్న ఫోటోలు, ఒక చిన్న ఇది మా నాకు తెలిసిన వీళ్ళకి పెట్టేసాను. వేసి వాళ్ళకి పంపించేసాను. పోస్ట్ చేసేసాను. వాళ్ళకి తెలిసిపోయి ఆశ్చర్యపోయి మిగతా అంతా అన్ని దానిలలో పేపర్స్‌లో ఒక్కొక్కటి స్ప్రెడ్ అయిపోయింది. అది పేపర్‌లో వచ్చేసింది. ఇది కొంచెం తొందరగా వేయండి ఈ న్యూసు. ఇట్లాగున్నాము. తర్వాత మేము కలిసి రిసెప్షన్ పెట్టినప్పుడు అందరితో కలుస్తాం ఇదని చెప్పేసి రిక్వెస్ట్ పెట్టేసి నేను లెటర్ రాసేసాను. చేసి నా కొలీగ్స్ ఉన్నారు. ఈ మీడియా దీని ఈ ఈ సందర్భంగా నేను చెప్పొచ్చేదేంటంటే మీడియా వాళ్ళు నాకు నిజంగా ఎంత ఫ్రెండ్స్ అంటే ఈ రోజుకి అదే హ్మ్. ప్రేమ నా మీద. అదే ఫ్రెండ్‌షిప్పు. అదే సో కాల్డ్ ఈ రోజున్న పెద్ద పెద్ద వాళ్ళందరూ అప్పట్లో మిత్రులు నాకు. సో, వాళ్ళందరూ నన్ను ఆ టైంలో కాపాడారు. ఎప్పుడైతే న్యూస్ పేపర్‌లో వచ్చిందో, ఇలాగ 'రాజ్ కుమార్' ఒక పారిశ్రామికవేత్త కూతురుతో ఒక పొలిటీషియన్, రాజకీయ నాయకుడు, పారిశ్రామికవేత్త కూతురుతో పెళ్లి సడెన్‌గా జరగాల్సి జరిగిపోయింది.
వచ్చిన తర్వాత రిసెప్షన్ పెడతాను అంటున్నారు. పెళ్లి అయిపోయింది అన్నట్టుగా వచ్చేసింది న్యూస్ విత్ ఫోటో. నేను తాళి కడుతున్న ఫోటో వచ్చేసింది. అక్కడ వాళ్ళు స్టాప్ అయిపోయారు. లేదంటే మేము ప్లేస్ మారిపోతూ ఏదో పిల్లలు మారినట్లుగా మారిపోతున్నామండి ప్లేస్లో. ఓకే. ఇప్పుడు ఒక మనిషి సైడ్ అలా చూసినా కూడా ఇప్పుడు వాడు ఎందుకు చూసుంటారు, అవతల వాళ్ళు ఎందుకు చూసుంటారు, అరే ఇతను మొన్న సినిమాలో అప్పుడు నేను చాలా స్వింగ్లో ఉన్నాను, చాలా మ్మ్. పీక్లో ఉన్నా మ్మ్. సినిమాల్లో, అంత బిజీగా ఉన్నా. పలానా ఆర్టిస్ట్ రాజ్ కుమార్ అన్నట్టుగా చూసుంటారు వాళ్ళు. అవును. కానీ మనకేమో భయం, ఎవరు వాళ్ళు ఏమైనా సంబంధించిన మనుషుల అలా తీక్షణంగా చూస్తున్నారు ఏంటి. అక్కడి నుంచి అలా ఫైనల్గా గోవాలో మ్మ్. 3 నెలలు మ్మ్. 3 నెలలు అక్కడే అమ్మాయి కూడా కన్ఫర్మ్ చేసుకొని అక్కడే అమ్మాయి 1.5 months అని కన్ఫర్మ్ చేసుకుని వచ్చిన తర్వాత ఇంకా అప్పుడైతే బ్యాగ్ తీసుకెళ్ళి మీరు మామూలు అంటే ప్లాన్ చేయలేదు. కాదండి, మా ఆవిడ అంటది ఇప్పుడే పిల్లలా అంటే మీకు తెలియదు, పిల్లలే కాపాడుతారు లేకపోతే లేదంటే ఆ, నిజంగానే జూన్ 8th పెళ్లి జరిగిందండి. వెళ్ళిపోయాం. జూన్ 8th పెళ్లి, మార్చి 6 మా పెద్ద అబ్బాయి. ఎక్కడ గ్యాప్ ఇవ్వలేదండి అసలు. అంటే మళ్ళీ ఎక్కడ అంటే I mean, ఇప్పుడు ఏదో నవ్వుతున్నాం ఏమంటే కానీ సార్ అప్పుడు నవ్వుతున్నాం కానీ మీకు తెలియదండి. ఇప్పుడు ఒక్కటి నేను మీడియా వాళ్ళకి ఆ రోజు నేను రిక్వెస్ట్ ఇది పెట్టి ఆ ఫొటోస్ పంపించి దయచేసి ఈ ఫోటోని కొంచెం పేపర్లో ఇది ఇలా జరిగింది, నేను తర్వాత వచ్చి మిమ్మల్ని అందరినీ కలుస్తాను అని చెప్పి పెట్టి చేయడం. వాళ్ళు ఆగిపోయారు. అంతవరకు కత్తులు తిప్పుతున్న వాళ్ళందరూ ఆగిపోయారు. ఈ అమ్మ పెళ్ళి అయిపోయింది ఇంకా అనేసి. సో నెక్స్ట్ విషయం, ఎప్పటికైనా వాళ్ళు ఏంటంటే ఎట్లా ఉంటారంటే తీసుకొచ్చేద్దాం, మన పాపను మనం తీసుకొచ్చేద్దాం అనే దీంట్లో ఉంటారు. ఇంకా అక్కడ నేను ఆలోచించాను, పొద్దున పిల్లలే బ్రిడ్జ్ అవుతారు 2 ఫ్యామిలీస్కి అని చెప్పేసి మా ఆవిడ అంటది, ఇప్పుడే పిల్లలు ఎందుకు, ఇప్పుడే నీకు తెలీదు, నీకు తెలీదు, సైలెంట్గా ఉన్నావు. మా బాబు పుట్టాడు. నిజంగా బాబు పుట్టిన 3వ రోజుకి వచ్చేసారండి వాళ్ళు. అంతే. ఫస్ట్ మా బ్రదర్ ఇన్‌లా వచ్చాడు. ఓకే. వచ్చి వైస్‌రాయ్‌లో దిగాడు. నేను భయం వేసి నా వైఫ్‌ని చెన్నై కూడా తీసుకెళ్ళలేదు. నేను ఒక్కడినే చెన్నైలో షూటింగ్ చేసుకొని వచ్చేస్తుండేవాడిని. తనకి ఇక్కడ భయంగా ఉండేది, చెన్నైకి వెళ్తున్నావు నువ్వు, అక్కడ ఎవరైనా ఏదైనా మళ్ళీ ఇది చేస్తారేమో అంటే. మనిషి చచ్చిపోయేది ఒకసారి, రోజు చావడు, ఏమవ్వదు. అలాగేనమ్మా నా మిస్సెస్కి చెప్పి నేను షూటింగ్స్ వెళ్ళేసి వస్తుండేవాడిని. తర్వాత డెలివరీ అయింది. అప్పుడు కూడా రాజ్ కుమార్కి పుత్రోదయం అని చెప్పి మన పేపర్లో వచ్చింది. వచ్చిన తర్వాత ఆ న్యూస్ ఈరోజు వచ్చిందండి. నెక్స్ట్ డే కాక ఆ నెక్స్ట్ డే మా బ్రదర్లో వచ్చి వైస్రాయ్లో దిగాడు. ఇక్కడ హైదరాబాద్ వైస్రాయ్లో దిగి ఇంటికి మేనేజర్ని పంపించారు. వచ్చారు, ఒక సూట్ కేసు, దాంట్లో అన్ని వెండి గిన్నెలు, ఆ పిల్లోడికి ఏదో ఉగ్గుపాలు పెట్టేటివి అవి ఏవేవో అన్ని, తర్వాత ఒక 2 లక్షలు క్యాష్ పెట్టి, బట్టలు, ఓ పెద్ద దీనికి బట్టలు అన్ని ఇచ్చి పంపించారు. అలా కలిసాం మళ్ళా. మొత్తానికి సార్ మీ స్టోరీతో సినిమా కూడా తీసినట్టు అవును. ఆ టైంలో పెద్ద సెన్సేషనల్గా ఉన్నింది కదా. అందుకే మన రామనాయుడు గారు సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళు అప్పుడు పిలిపించి, సురేష్ గెస్ట్ హౌస్లోనే, ఫిలిం నగర్ సురేష్ గెస్ట్ హౌస్లోనే మన పరుచూరి బ్రదర్స్ రైటర్స్, దానికి సజ్జాన్సి జయంత్ గారు ప్రేమించుకుందాం రా సినిమా కాదు. సో అయితే ప్రేమించుకుందాం రా సినిమా మీ లవ్ స్టోరీనా సార్? అంటే వాళ్ళు ఏదో క్లైమాక్స్లో అవి ఇవి చేంజ్ చేసుకున్నారు కొంచెం సినిమాటిక్గా. బట్ 75% మొత్తం అవే నేను చెప్పిన ఇవి అవి. నేను అప్పుడప్పుడు అడుగుతుంటా, సార్ ప్రేమించుకుందాంరా అదంటే, నీ కథ కాదయ్యా అది వేరే కథ అంటుంటారు. పరుచూరి బ్రదర్స్ వాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నారు, గోపాలకృష్ణ గారు, వెంకటేశ్వరరావు గారు, నీది కాదమ్మా, నీ సబ్జెక్ట్ కాదమ్మా అది అంటుంటారు. బట్ సజ్జాన్సి జయంత్ గారు మాత్రం ఇప్పుడు కనిపించినా కూడా, రాజ్ కుమార్ ప్రేమించుకుందాంరా నీ సబ్జెక్ట్ అనయ్యా. అది నాకు ఆ సినిమా చేసేటప్పుడు థ్రిల్లింగ్ గా ఉండింది నాకు. సో మిమ్మల్ని పిలిచి స్టోరీ అంతా 2 days అండి, 2 sittings, మొత్తం సీన్స్ అన్ని నేను చెప్తూ ఉంటే అది అప్పట్లో ఈ వాక్మెన్స్ లాగా ఏదో రికార్డ్ చేసుకుంటూ ఉండేవాళ్ళు, కొంతమంది నోట్ చేసుకుంటూ ఉండేవాళ్ళు అట్లాగా.
సో సార్ స్క్రీన్ మీద స్టోరీ చూస్తున్నప్పుడు మీరు మీ మిసెస్ సినిమా చూసారా? ఎగ్జాక్ట్ ఫీలింగ్ చూసాం, ఏంటి? చూసాం, చూసాం. కొన్ని తమాషాగా ఉంటాయి. ఆ ఫస్ట్‌లో బిగినింగ్ కలిసేటప్పుడు ఎలా కలిసాము, ఏంటి ఆ సీన్స్, తర్వాత ఎట్లా ఇదేంది, తర్వాత ఫస్ట్ టైమ్ ఎలా మాట్లాడుకున్నాం, అంత స్ట్రిక్ట్‌గా ఉండే ఇంట్లో ఎట్లా మాట్లాడుకున్నాం, హ్మ్. కలవకుండా ఎక్కడ కలవడం అనేది ఉండదు. సో, అదొక ఇక్కడ ఈ దీంట్లో ఒక ఇదే మా లవ్‌లో ఒక బ్యూటీ ఏంటంటే మేము కలిసిందే లేదిప్పుడు. ఓకే. హ్మ్. 5 ఇయర్స్‌లో అసలు 5 ఇయర్స్‌లో అసలేం లేదు. జస్ట్ చూసుకోవడమేనా సార్? అంతే ఒకసారి చూసుకున్నాం. తను ఇష్టపడింది, నేను ఇష్టపడ్డాను. పెళ్లి చేసుకుందాం మనిద్దరం అనుకున్నాం. అంతే. పెళ్లయ్యే వరకు అదే దీని మీదే ఉన్నాం. ఆ స్టాండ్ మీదే ఉన్నాం. అలాగే చేస్తాం. ఈ రోజుల్లో 5 మంత్సే ఉండట్లేదు ఒక రిలేషన్ చెప్పాలంటే. ఇప్పుడు చూసుకోండి ప్రెజెంట్ జెన్‌జీ రిలేషన్స్‌లో ఆ! బింజ్ రిలేషన్ అంటున్నారు. ఇంకోటి చెప్తుంటారు. బట్ 5 ఇయర్స్ అలా చూసుకుంటూ ఓకే. పెళ్లి ఆ! చేసుకుందాం అని చెప్పి అంటే ఇప్పుడు సిట్యుయేషన్‌షిప్ అని, లివింగ్ రిలేషన్‌షిప్ అని ఇవన్నీ చాలా ఏమో వచ్చేసి అలాంటి విషయాలన్నీ మాట్లాడేంత ధైర్యం నాకు లేదండి. నాకెందుకంటే అలాంటివన్నీ లేదు సార్. ప్రెజెంట్ ఉన్న లైఫ్‌లో జనరేషన్. మ్యారేజ్ అనేది ఎప్పుడు వన్ టైమ్ ప్రాసెస్ అండి. హ్మ్. అదంతే. హ్మ్. వన్ టైమ్ ఇదంతే. అంతే. ఇట్స్ దాన్ని బ్యూటిఫుల్. అది